వాక్య పరిచయ నిమిత్తమై వీడి వాక్యాలు నేనే చదువుతాను ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై నుండి నిరంతరము స్తోత్రాలున్నాడు. ఆమేన్. రెండవ గమనించినట్లయితే ప్రకటన గ్రంథము ఏంది? ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో 8వ వచనం నేను చదువుతున్నాను. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడులకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. 3వ వచన భాగంగా మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి 18వ వచనం నేను చదువుతున్నాను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇక్కడ మరి చదవలేక లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఒక మాట మనం సారి మనం చదువుకున్న మాట ఏంటంటే సర్వాధికారి. ఇప్పుడు చదువుకునే లేఖన భాగం వాళ్ళన్నింటిలో కూడా ఈ మాటలు మనం సారి మనం చదివినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లరా. సర్వాధికారి అంటే ఆయనకు అన్నిటి మీద ఆ తండ్రి అధికారము ఇచ్చిన వాడుగా ఉన్నాడు పిల్లలు గమనించండి. అందుకని మత్తయి సువార్తలో ఎక్కడెక్కడ అధికారం ఉందంట? మత్తయి సువార్త 28:18 గమనించినది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది అని చెప్తాడు. యేసు అంటా ఉంటున్నాడు. వేరే ఎవరు చెప్పట్లేదండి, బోధకులు చెప్పట్లే, ప్రవక్తలు చెప్పట్లేదు, కానీ యేసే వారి యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? నాకు భూలోకమందును పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడినట్టు. భూలోకంలో ఎంత అధికారం ఉన్నదో పరలోకంలో కూడా ఆయనకు అంతే అధికారం ఇవ్వబడిందని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆయనకి సర్వాధికారం, అందరి మీద అధికారం. అసలు మనం గమనించినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయంలోనే ఆయన అధికారం ఇవ్వబట్టి తండ్రి ఆ యొక్క సర్వాన్ని సృష్టించిన వాడుగా ఉన్నాడు. ఉదయం కూడా మనం ధ్యానించుకున్నాం. సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన వాడు, జలరాశులను సృష్టించిన వాడు, పురుగులను సృష్టించిన వాడు, సమస్తమును సృష్టించిన వాడు. యొక్క సాయంకాలం సమయంలో గమనించినట్లయితే ఆయనకి సర్వాధికారము ఇయ్యబడింది. అన్నిటి మీద సర్వాధికారం ఇయ్యబడింది. పరలోకమందును భూలోకమందును ఆయనకు సర్వాధికారము ఇయ్యబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఈ యొక్క మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం గమనించినట్లయితే 9వ అధ్యాయము నేను చదువుతాను. తర్వాత ఆయన దోణికి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకటి ఆయన వద్దకు తీసుకుని వచ్చి, యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పిన. 6వ వచనం, ఆయనను పాపములు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆయన పక్షవాయువు గల వారిని చూసి, నీవు లేచి నీ పరిపెత్తుకుని నీ ఇంటికి పోమని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాడు. జనులు అది చూసి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచిది అంటా ఉంటున్నాడు. ఇక్కడ ఈయన ఏమి చేస్తా ఉన్నాడు? పాపములు క్షమించటకు ఆయనకు అధికారం ఇవ్వబడింది. పాపములు క్షమించటకు ఎవ్వరికి కూడా ఆ తండ్రి అధికారం ఇవ్వలేదు, కానీ తన కుమారుడికి మాత్రమే పాపములు క్షమించటకు
ఈ యొక్క అధికారము ఆయనకి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు తండ్రి ఈ యొక్క కుమారునికి పాపములు క్షమించటకు అధికారం ఇచ్చాడు అని అంటే, ఆ కుమారుడిలో పాపము లేదండి. ఆయన పాపము చేయలేదు ప్రియ. ఆయన నోట ఏ కపటములు లేదు ప్రియ. ఆయన పరిశుద్ధుడు 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 అని లేఖన భాగంలో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఆయన పరిశుద్ధుడు ప్రియ. అంతేకాదు, ఇంకా మనం గమనించినట్లయితే ఆయన నిర్మలుడు, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపములు చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కాబట్టి ఆయనలో పాపము లేదు. కాబట్టి తండ్రి ఆయన కుమారుడికి పాపములు క్షమించుటకు అధికారము ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలా మత్తయి సువార్తలో చూడండి, ఈ యొక్క 8వ అధ్యాయము 23 నేను చదువుతున్నాను. ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన ఆ దోణ అలల చేత కప్పబడిన అప్పుడుగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపి, అందుకు ఆయన ఆత్మవిశ్వాసం ద్వారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు కార్యము సముద్రమును లోబడుచదమని చెప్పుకున్నది. గమనించారా పిల్లగా? యేసు ప్రభువుకి ఇచ్చిన అధికారాలు మనం సాయంకాల సమయంలో ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు అది ఎంత ఆశ్చర్యకరం అంటే, వాళ్ళు ఒక దోణిలో ప్రయాణిస్తూ ఉంటున్నారు, దోణిలో ప్రభు ఉన్నాడు, అందరూ కలిసి ఉంటున్నారు, ఆయన శిష్యుడు కూడా ఉంటున్నారు. తుఫాను వచ్చింది, అలలు పెరిగిపోతున్నాయి, మరి సముద్రం పొంగిపోతున్నది. ఆయనతో కూడా ఉంటూ ఆయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసిన శిష్యులు ఆయనతో ఉంటున్నప్పుడు ఆ సముద్రాలను గద్దించలేకపోయారు, ఆ అలలను గద్దించలేకపోయారు, ఆ తుఫాను గద్దించలేకపోయారు. వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేట్టున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, ఇదిగో అలల చేత కప్పబడింది అయ్యా ఈ పాపని. శిష్యులు అలను గద్దించలేకపోయారు, తుఫాను గద్దించలేకపోయారు, సముద్రం గద్దించలేకపోయారు. ఈయన ఆయన లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను. చూశారా? ఒక్క మాటతో, ఒకే ఒక్క మాటతో ఏమైపోయిందంట? సముద్రము, అలలు, తుఫాను ఆయన లోబడలేకపోయినా. పాపములు క్షమించడం ఆయనది కాదు కారణం. ఆయనకి ప్రకృతి మీద అధికారం, సూర్య చంద్ర నక్షత్రాల మీద ఆయనకు అధికారం ఇవ్వడం, అన్ని లోబట్టకు ఆయనకు అధికారం ఇవ్వబడదు. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి, 22వ వచనం. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచున్నట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించబడి ఉన్నాడు. ఇంకొక అధికారము, ఏ అధికారం ఇవ్వబడినంటే తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఇవ్వబడి. ఒక్కొక్కటి మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు నీవు నేను ఆరాధించే ఆ ప్రియ ప్రభు ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడు, ఎంత సర్వశక్తి గల దేవుడు ప్రియారా. ఆయనకి ఏం అధికారం ఇచ్చబడిందట? తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఎందుకు ఆయనకు
తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడితే ఆయన ఆ యొక్క మరణంలో జయించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి తీర్పు లేదు. 24వ వచనం చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో చెప్పుతున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అంటున్నాడు. నిత్య జీవం పిల్లల వాళ్ళకి తీర్పు అనేది ఇక్కడ రానే కాదు, తీర్పు లేదు. ఎందుకంటే ప్రేమలు సొంత రక్షకుడిని అంగీకరించి ఇదే అంటాడు ఇక్కడ, నన్ను పంపిన వారు విశ్వాసం ఉంచారు, అలాంటి వాడికి తీర్పు ఉండదు. అయితే మన జీవితం ఏంటి? మన సంగతి ఆయనని విశ్వసించావా? నువ్వు ఆయన్ని సొంత రక్షకుడు అంగీకరించావా? ఒకవేళ ఆయనను సొంత రక్షకుడు అంగీకరించకుండా ఉంటే, నీకు పాప క్షమాపణ లేకుంటే తీర్పు తప్పకుండా ఒకరోజు అయినా ఆ దవడ విప్పినప్పుడు అందరూ ఆ సింహాసనంలో కూర్చున్నప్పుడు గ్రంథము తెరిచినప్పుడు ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారు, పాపము చేశారు, అతిక్రమం చేశారు, అందరికి కూడా అందరి ఆజ్ఞలకు శిక్ష విధించబడుతుంది, తీర్పు చేర్చబడుతుంది. ఆ ప్రకారమే తీర్పులకి నీవు నేను తీసుకునే రాబడుకోవాలి కూడా ఈరోజు తెలుసుకుంటున్నాను. ఎన్నెన్ని విషయంలో తెలుస్తూ ఉంటున్నాను. యోనా గ్రంథంలో ఒకసారి మనం గమనించినట్లయితే, యోనా గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ అన్ని గ్రంథముల కంటే యోనా గ్రంథము ఒక ప్రత్యేకమైన గ్రంథము మనం చూస్తాం ప్రియులా. ఎందుకు అనంటే దేవుడని యెహోవా యోనా గ్రంథంలో జీవము లేని వాటి చేత జీవన వానికి బుద్ధి నేర్పించినట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. చూసారా? జీవము లేని వాటి చేత ఒక్కటి కాదు ప్రియులారా, ఒక్కటి కాదు, ఎన్నో 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 మనం చూస్తా ఉంటున్నాం. నిజముగా ఆయన చేసిన కార్యాలు మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోగలికి వచ్చేది. ఏం చేస్తున్నాడైనా యోనాను సరి చేయడానికి ఏం చేస్తున్నాడంట? సముద్రం మీద గొప్ప గాలిని పుట్టించిన దేవుడు అండి. చూడండి. అది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కులు వల్ల చేసి గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము కడుపులో ఉండే. ఇక్కడ గాలి పుట్టిస్తున్నాడు సముద్రం మీద. సముద్రంలో ఒక చేపని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అండి! సముద్రంలో ఎన్నో లెక్కలేని కోట్ల జలరాశులు ఉంటాయి, క్రూరమైనవి ఉంటాయి. కానీ యోనా దేవుడు ఒక చేపను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ చేప కట్టులో ఎన్ని రోజులు ఉన్నాడంట? 3 దినములు ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం అండి! సముద్రంలో గాలి ఆగ్నేయుడు, ఆ తుఫాను గాలి, జీవలేని చేప ఆయన మాట విన్నది. 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడైన యెహోవా సర్వశక్తిని ఒకటి ఏర్పాటు చేయి,
గాలిని పుట్టిస్తున్నాడు, మత్స్యమును ఏర్పాటు చేశాడు, సొర చెట్టును పుట్టిస్తున్నాడు. అతని కలిగిన శ్రమ పోగొట్టుకై అది పెరిగి యోనాకు నీడ వచ్చినట్టుగా చేశాను. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషం. మరుసటి రోజు ఉదయం ముందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా సొర చెట్టును ఏర్పరిచాడు. సొర చెట్టును తినివేయాలని ఒక పురుగును కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాడు. మరియు ఎండకాయగా దేవుడు వేడి గల తూర్పు గాలిని రప్పించను. ఎన్ని చేస్తారో చూడండి, గమనించారా? సముద్రమైన గాలిని పుట్టిస్తున్నాడు. యోనా చేప కడుపును సిద్ధపరిచాడు, సొర చెట్లు చేశాడు, దాన్ని తినివేయడం ఒక పురుగులు చేశాడు. ఇంకా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పిస్తున్నాడు. ఇక్కడ మనం ధ్యానించవలసిన ఒక విషయం ఏంటంటే, సముద్రము లోబడింది, గాలి లోబడింది, తుఫాను లోబడింది, చేప లోబడింది, సొర చెట్టు లోబడింది, పురుగు లోబడింది, వేడిమి గల గాలి లోబడింది. ప్రియులారా, లోబడింది ఎవరు? ఎవరమ్మా? మానవుడే. మానవుడు లోబడలేడు. తెలివి, సర్వ సంపదలు దేవుడు ఆ మానవుడికి ఇచ్చుండగా మానవుడు లోబడటం లేదు. అన్ని లోబడతా ఉంటాయి కానీ మానవుడు లోబడటం లేదు. నేను బహు జ్ఞానాన్ని అనుకుంటున్నాడు సొలొమోను లాగా, నేను బహు బలాఢ్యుడని అనుకుంటున్నాడు సంసోను లాగా. కానీ నీ బుద్ధి జ్ఞానముడు ఆయన ముందర ఏమి పని చేయకుండా జీవలేని సముద్రము, జీవలేని గాలి, జీవలేని తుఫాను, ఇవన్నీ జీవములనే లోపడ్డప్పుడు జీవగల మానవుడు లోపడలేదు. ఈరోజు నీ జీవితం ఏంటి? ఒకసారి పరిశీలించుకున్నావు. ఎక్కడ ఉన్నాను? ఈ వాక్యాన్ని వింటున్నా నిన్ను నీవు ఒకసారి పరిశీలించుకో. నీవు లోబడవా? నువ్వు లోబడ్డావా దేవుడికి? దేవుడు ఈరోజు లోబడుకుని ఇష్టపడుతున్నావా? ప్రభా, ఇంతవరకు నేను లోబడలేదయ్యా, ఈరోజు లోబడతానయ్యా నేను ఒక నిర్ణయం తీసుకుంటావా? గాలి లోబడింది, సముద్రం లోబడింది, తుఫాను లోబడింది, అన్ని లోబడ్డాయి కానీ నేను నీకు లోబడలేకపోతున్నాను. నా బాహ్యంలో, నా జీవితంలో, నా అంధకార జీవితంలో నేను ప్రభావితో నేను నిన్ను దూరంగా జీవిస్తున్నాను. ప్రభా, ఈరోజు నేను లోపడుతున్నాను. ఒక నిర్ణయం తీసుకుంటావా? ఈరోజు నీకు రక్షణ జరిగేమో అన్ని లోపడ్డాయి. ఏ మానవుడి కొరకైతే ప్రియ ప్రభువు ఆ శిలువలో తన రక్తంను కాల్చాడో, ఏ శిలువలో ఆయన కొరడదేమో తిన్నాడో, ఏ శిలువలో ఆయన చీరలు కొట్టబడ్డాయో, ఏ శిలువలో ఆయనకు బల్లం పొడిచాడో, ఏ శిలువలో ఆయనకు ఉమ్మి వేశాడో, ఏ శిలువలో ఆయన కొత్త గిన్నె చేశాడో, ఆయన గుర్తించుకున్నాం. ఆ శిలువలో నా దైవం ఆ మోయలేనిది ఆ యొక్క శిలువను మోసుకుపోయాడు. ఆయన ఎంత భారమైన శిలువ, ఎంత బరువైన శిలువ! ఎవరు మోయలేని శిలువను మోసాడు. ఎంత వేదన పడ్డాడు. మోయలేనంటి నా చాపభారం నీ వీపున మోపగా, మోయలేనంటి నా చాపభారం నీ వీపున మోపగా,
గొల్గొతాకెక్కితివా, సిలువను మోసితివా, ప్రభువా మానవాళి రక్షణకై నిందారహితుడవు, నిష్కాలంకుడవు, నిరపరాధివి యేసు ప్రభు. నిందారహితుడవు, నిష్కాలంకుడవు, నిరపరాధివి యేసు ప్రభు. సిలువను మోసితివా. ఆయన ఎవరు? ఆయన నిరపరాధమ్మ, ఆయన నిష్కల్మషుడు, ఆయన నిందారహితుడు. కానీ ఎందుకు ఆ సిలువను మోయవలసి వచ్చిందంటే నీవు చేసిన పాపము పడతాయి, నువ్వు చేసిన అపరాధము ఉంటాయి, నువ్వు నడిచిన చెడు త్రోవల విషయమై నువ్వు ఆలోచించిన చెడు ఆలోచనలు ఉంటాయి. ఆ యొక్క కొరడ దెబ్బను నీ మీద పడవలసి ఉంటుండగా, ఆ సిలువలో నిన్ను వేలాడదీయబడినట్టు కనుక ఆ అవమానము నీవి, ఆ కొరడ దెబ్బలు నీవి. కానీ వాటన్నింటినీ తప్పించుకుంటాడు. ఆయన నీ స్థానాన్ని తీసుకున్నాడు. వాట్ ఎ లవింగ్ గాడ్ ఈజ్, ఆ వాట్ ఎ మర్సిఫుల్ గాడ్ ఈజ్. ఎంత దయగల దేవుడు అంటే ఆయన, ఎంత ప్రేమ గల దేవుడు పిల్లారా. ఈరోజు ఆయనకి సర్వాధికారం ఇవ్వబడ్డది. ఆయన అధికారం కిందకి ఎవరు రావాలని ఇష్టపడుతున్నావా? వస్తావా? ఒక్క నిర్ణయం ఈరోజు రాత్రికి తీసుకో. ప్రభువా, అన్ని లోపడ్డాయి, ఈరోజు నుంచి నీ పేరు ఆ జీవ గ్రంథంలో వ్రాయాలని ఇష్టపడుతున్నావా? నువ్వు ఈరోజు కోరుకుంటున్నావా? నువ్వు ఇష్టపడితే, నువ్వు కోరుకుంటే ఈరోజు నీ నోటితో నేను పాపిని, సర్వాధికారం ఇవ్వబడింది, నీ అధికారంకి నేను రాలేదు, కానీ ఈ రోజు నుంచి నీ అధికారం కిందకి నేను రావస్తాను. నీ అధికారాలే ఈసారి మీటింగ్లు రక్షించబడతానులే ఆయన నువ్వు అనుకుంటున్నామేమో. పోస్ట్ పడు చేస్తా పోతాను, పోస్ట్ పడు చేస్తున్నావు, వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం అని నువ్వు ఆలోచించుకుంటూ పోతున్నావు. జాగ్రత్త. నీ దీంతో రేపు కాదు పీడారు. రేపు ఏమి ఇంత పాటలు పాడు పాట పాడాడు కానీ బాబు చక్కని పాట పాడాడు. మద్రాసులో ఒకరోజు మీటింగ్ జరుగుతా ఉన్నాయంట పీడారా. ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు మీటింగ్ చూడకుండా జరిగిన సంగతి పిల్లలు గమనించండి. ఆ మీటింగ్ల కొరకు ఒక హాస్టల్ నుంచి కొంతమంది గర్ల్స్ ఒక 5-10 మందిగా మీటింగ్కి వెళ్ళారట. 2-3 బస్సులు పట్టుకొని వాళ్ళు ఆ మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి, ఎంటెక్ చదివే అమ్మాయి, మరి ఆ మీటింగ్ వాక్యం విని బాగా సంతోషపడి ఆమె ఒక నిర్ణయం తీసుకుందంట. యేసు ప్రభువుని నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తాను అని. కానీ బైబిల్ తీసి బైబిల్ ఏం రాసుకుందో తెలిసిన 3వ రోజున అంటే ఆఖరి రోజున ఈ వాక్యం మీటింగ్ అయిన తర్వాత ప్రియ ప్రభుని నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తానని తన బైబిల్లో రాసుకున్నదంట. ఎప్పుడు తీర్మానించుకుందంట, ఎప్పుడు ఒప్పుకుంటుందంట? 3వ రోజు ఉందంట. 2వ రోజు వచ్చిందంట మీటింగ్కి. మరి పిల్లలందరూ గర్ల్స్ అందరూ వచ్చారంట. బస్సులు దిగి పోతా ఉన్నారంట. 2వ రోజు ఇంకొక వాక్యం ఉందా? ఒకసారి బ్రదర్ చెప్పాడు, ఒకసారి నేనెట్లా చెప్తాను. మళ్ళా వాక్యం ఉన్నదంట. వాక్యం సంతోషపడిపోయిందంట. మళ్ళానే టుమారో ఐ విల్ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ మై ఓన్ సేవియర్, ఐ విల్ కన్ఫెస్ మై సిన్స్. రేపు ప్రియ ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను. నా పాప ఆ తోటి గర్ల్స్ అందరూ మరి పాప రోజు మీటింగ్కి వస్తా ఉంది కదా, రోజు పాప మీటింగ్కి వస్తా ఉంది కదండి. ఆ బైబిల్ అన్ని తీసి చూసాడంట. ఆ అమ్మాయి ఏం రాసుకుంది? 3 సొంత
అంగీకరిస్తానని బైబిల్లో రాసింది. మూడవది వచ్చిందా? 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 ఈ జీవితం నా జీవితం రేపేం జరుగుతుందో తెలియకపోయినా సమయాన్ని రేపు ప్రభు అంటూ అంగీకరించు. నిన్ను ప్రభువా, నేను పాపిని ప్రభువా, నేను పాపిని నాయన, నేను ఒకరోజు ఒప్పుకున్నాను ప్రియ. నా మిలిటరీ జీవితంలో 30 సంవత్సరాలు నేను దేశ సేవ చేశాను. 30 సంవత్సరాలు నేను సగ జీవితం నా ప్రభుని ఎరకుండానే నేను జీవించాను. నా భార్య నా పోతలో ఉపవాస ప్రార్థనలు ఉండేది. సోమవారం, బుధవారం, శనివారం ఉపవాస ప్రార్థనలు ఉండేది. నా రక్షణ కొరకు ఉత్తరప్రదేశ్లో వెళ్ళిన ప్రభు తీర్మానించుకున్నాను. అప్పటి నుంచి నేను వెనక్కి తిరగలేదు. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి ఉంది. ఆయన కానీ ప్రభు నన్ను వాడుకుంటున్నాను. 21లో నాకు కోవిడ్, భయంకరమైన కోవిడ్ వచ్చింది. నేను చనిపోవలసిన వాడిని. వారం రోజులు నేను వెంటిలేషన్ మీద వెళ్తే హాస్పిటల్లో ప్రభు నన్ను బతికించాడు. పోయిన సంవత్సరం కూడా నాకు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్స్ వేసిన్నారు. ఆయన కానీ ప్రభు నన్ను రక్షించాడు. ఎందుకో నేను ఈరోజు చనిపోయినా కానీ నా ప్రభు దగ్గరికి పోతాను విశ్వాసం నీకుందా? నువ్వు చెప్పగలవా? ఈరోజే ప్రభుని ఒకవేళ నువ్వు తీర్మానించుకుంటే, ప్రభు నేను పాపిని, నీకు సర్వాధికారం ఇవ్వబడింది, అన్నిటి మీద అధికారం కలవాడు, పాపమును క్షమించడానికి నీకు అధికారం ఉన్నది, తీర్పు తీర్చడానికి అధికారం ఉన్నది, ప్రకృతి మీద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, పరలోకం మీద అధికారం ఉన్నది. నీ అధికారం కింద నేను రావాలని ఇష్టపడుతున్నానని ఒక్క తీర్మానం ఈ రోజున చేసుకోకపోతే ఎక్కడ రాస్తాను నీ పేరు? స్కూల్లో రిజిస్టర్లో కాదు, ఆఫీసులో రిజిస్టర్లో కాదు, జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఇష్టపడుతుంటున్నావా? తీర్పు నీకు ప్రియులారా, ఒకవేళ అలాంటి తీర్పు మరి కలిగి ఉంటే, ఆ నిర్ణయం కలిగి ఉంటే, నువ్వు ఎక్కడున్నా గారో నిర్ణయం తీసుకొని ఇక్కడ నుంచి పోయినట్లయితే ఇదే నేనే నీకో రక్షణ తెలియమో. దేవుడు ఎక్కువ మాటలు దీవించుగాక. రాత్రికి మా ప్రయాణం ఉన్నది, మా ప్రయాణం కూడా ప్రార్థించండి. మరి మేము కూడా ఇక్కడ ఇమానుయేల్ గారు ఈ యొక్క సంఘ పరిసరాల్లో జరుగుతున్న సేవనితో ప్రార్థన చేస్తాం. ప్రభు చిత్తమైంది, మా ప్రభు కనికరిస్తాం మళ్ళీ ఇక్కడ కోసం. ఇంతవరకు మీరు మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించి మాకు ఇచ్చిన అవకాశం కొరకై మరొకసారి అందరూ కూడా ప్రభు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు కొద్ది మనకు